నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎట్టకేలకు తెలంగాణలో గద్దర్ అవార్డులు ప్రకటింపబడ్డాయి. చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు ఎంపిక కావడం. అదేంటి అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గారికి అస్సలు పడదు కదా. సాధారణంగా ఇందులో ఉత్తమ నటుడు అంటే నీ పర్ఫార్మెన్స్ చూసి బేస్ చేసుకుని ఇచ్చే అవార్డులు కాలం ఎప్పుడో పోయింది అనే విమర్శ ఉంది. ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎవరు ఆ మెంబర్స్గా ఉన్నారో వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వడాలు, అమ్మేసుకోవడాలు, కొనుక్కోవడాలు, పెద్ద పెద్ద నటీనటుల దగ్గర నుంచి కూడా మనం ఈ మాటలు విన్నాం. బట్ అల్లు అర్జున్కి ఇచ్చేసరికి ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫస్ట్ ఇది చెప్పండి, తర్వాత వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ సరే, అల్లు అర్జున్ నీకు నాకు పడదయ్యా, నేను ఇవ్వని అవార్డు ఇంకొకరికి ఇవ్వాలి. ఆ ఇయర్లో అల్లు అర్జున్ కంటే ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నాడు ఇంకొకరిని చూపించు నాకు. అదేలే, లేరు, నీకు వేరే ఆప్షన్ లేదు. అండ్ నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్కి ఏమీ లేవు. చాలామంది అలా మాట్లాడుకుంటున్నారు. ఆయన మీద ఈయనకు పగలేదు, ఈయన మీద ఆయనకు పగలేదు. పైగా అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ రేవంత్ రెడ్డి గారికి చుట్టాలమ్మాయి, రెడ్డీసే. ఏం లేవు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి ప్రాణాలు పోయాయి, ఒక అబ్బాయి బ్రెయిన్ డెడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం సీరియస్ అయింది. తర్వాత మొన్న చౌహమల్ల ప్యాలెస్లో కలిసి పేరు మర్చిపోయారన్న కోపం కదా. పేరు మర్చిపోవడం కూడా ఇంకోటి చెప్పనా, అది మీరు చెప్తారు ఇప్పుడు రేవంత్ అంటారు. ఎగ్జాక్ట్లీ అప్పటిదాకా ఉంది కండోలెన్సెస్, నెక్స్ట్ చేయాల్సింది కంగ్రాచులేషన్స్. ఒక కంగ్రాచులేషన్స్కి మారే సిట్యువేషన్లో ఆయన చిన్న బెరుకుతనం, అది అంతే. చనిపోయిన అమ్మాయి రేవతి, ఈయనేమో రేవంత్ రెడ్డి. కన్ఫ్యూజన్ వచ్చింది. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు కూడా. దాన్ని అవతల వాళ్ళు కావాలని ఎక్కువ చేస్తారా తప్పితే ఇక్కడ తన తప్పేం లేదు. నెక్స్ట్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఒకవేళ అల్లు అర్జున్కి ఇవ్వద్దు అన్నా కూడా ఆ ఉత్తమ నటుడికి పక్కన పెట్టాలి తప్పితే ఇంకొకరు లేరు ఆ ఇయర్లో. అది బాగా గుర్తుపెట్టుకో, లేరు. ఇంకెవరు ఆ ఇయర్లో ఇంకెవరు లేరు. నెక్స్ట్ ఇంకా ఆబ్వియస్లీ ఉత్తమ చిత్రం కల్కి, ఖచ్చితంగా కల్కియే. కల్కి ఆస్కార్ రేంజ్ సినిమా, నేషనల్ ఫిలింఫేర్ అవార్డుకి సత్తా ఉన్న సినిమా, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించాల్సినటువంటి సినిమా. దాని అర్హతలు వేరు, ఆ థాట్ ప్రాసెస్ వేరు. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ పురస్కారం కూడా దానికి ఒక చిన్న ఇదే, అంతే తప్పితే ఇంకా బోల్డ్ పురస్కారాలు అందుకోగల సత్తా ఉన్న సినిమా. నెక్స్ట్ ఆ తర్వాత ఎవరికి వచ్చింది రెండో సినిమా పొట్టేల్ అంట. పొట్టేల్ నేను చూడలేదు, బట్ లేదు, పాప ఎడ్యుకేషన్ సంబంధించిన సినిమా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి దానికి ఇచ్చారు. చదువుకునేవారు బట్ కూతురుని చదివించడం కోసం ఒక తండ్రి పడ్డ కష్టాలు. అది నైస్. సో పొట్టేల్. ఇక తర్వాత మూడవ చిత్రం లక్కీ భాస్కర్కి ఇచ్చారు. ఓకే. లక్కీ భాస్కర్ థియేటర్లో చాలా మందికి అర్థమైనా కాకుండా ఓటీటీకి వచ్చేసరికి అందరూ విపరీతంగా చూసేశారు. అయ్యో, మంచి స్కామ్ గురించి తెలియచేశారు. అప్పుడు ఎప్పుడో 1992 స్కామ్ చూసినప్పుడు ఆ వెర్షన్ వేరు, ఇది ఈ వెర్షన్ వేరు. అండ్ 1992 స్కామ్ 92 చాలా మంది కామన్ పీపుల్కి అర్థం కాల. లక్కీ భాస్కర్ అర్థమైంది. సో అఫ్ కోర్స్ అలా తీయగలిగినందుకు డైరెక్టర్ కూడా మెచ్చుకోవాలి. ఇకపోతే నాకు ఉత్తమ నటి నివేతా థామస్ అన్నారు, దేనికి ఇచ్చారో తెలియదు. ఎందుకు? మేబీ 35 దానికి ఇచ్చి ఉండొచ్చేమో. ఎగ్జాక్ట్లీ 35కే ఇచ్చి ఉండదు. 35 సినిమాకి కూడా వరుస పెట్టి అవార్డులు వచ్చేమో. మరి మంచి సినిమా బోల్డ్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఆ తర్వాత నాగశ్విన్ కల్కి, ఆబ్వియస్లీ ఉత్తమ డైరెక్టర్. అండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కమిటీ కుర్రోళ్ళు అంట, నిహారిక కమిటీ కుర్రోళ్ళు. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలింగా 35 నివేతా థామస్ ఆబ్వియస్లీ. అండ్ హిస్టరీ సినిమా రజాకార్ కాకుండా ఇంకా అసలు ఏం లేవు కదా ఆ టైంలో. అదే మంచి భూమ్ అన్నా కూడా ఇంకో హిస్టరీ చెప్పిన సినిమా ఏముంది, లేదు. ఆ టైంకి లేదులే, ఆ టైంకి లేదు. అది రజాకార్ ఒకటే వచ్చింది ఆబ్వియస్లీ. అంటే మోనోపోలీ అవార్డు ఇది. నెక్స్ట్ డెబ్యూ డైరెక్టర్ కమిటీ కుర్రోళ్ళు. ఓకే. కొత్త డైరెక్టర్ వచ్చి అద్భుతంగా సినిమా తీసి మెప్పించిన డైరెక్టర్. అసలు ఏ సినిమాలు పోటీ పడ్డాయి మనకు ఐడియా లేదు కదా. లేదు అంటే అన్ని సినిమాలు, ఇది ఓవరాల్ గానా, ఇది గవర్నమెంట్ ఇచ్చే అవార్డు కాబట్టి అన్ని దీంట్లో నామినేషన్లు ఉండవు. ఓకే. ఇప్పుడు 5 నామినేషన్కి వెళ్తే దాంట్లో సెలెక్షన్ ఉండదు, ఓవరాల్ గా చూసారు. ఆ ఇయర్ మొత్తానికి వస్తాయి. నెక్స్ట్ ఉత్తమ ప్రజాదరణ చిత్రం గోదావరి ఆశతో వచ్చినటువంటి సినిమా. సో ఇక్కడ ఒక బ్రేక్ వేద్దాం. విషయం ఏంటంటే
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు కాబట్టి తెలంగాణ ఆర్టిస్టులకి తెలంగాణ ప్రాంతీయ సినిమాలకే ఇస్తారనుకోవడం మూర్ఖత్వం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని భాషల్లో అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రకటించిన అన్ని అవార్డు యాసలకు ఇచ్చారు. ప్రాంతీయాలకు కాదు. సో ఆయికి వచ్చింది అవార్డు అంటే అర్థం చేసుకోవాలి. అవును. నెక్స్ట్ ఆ తర్వాత బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మన ఎస్జే సూర్య సరిపోదా శనివారంకి వచ్చింది. సపోర్టింగ్ యాక్టర్ శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఓకే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అఫ్ కోర్స్. మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ధు శ్రీరామ్ అఫ్ కోర్స్ ఆయనకే వస్తుంది చెప్పలేము. అండ్ శ్రియా ఘోషల్ పుష్ప 2 సాంగ్కి వచ్చింది చూసేటి ఆ సాంగ్. నెక్స్ట్ బెస్ట్ కమీడియన్ సత్య వెన్నెల కిషోర్ మత్తు వదలరా ఇద్దరికి ఒకే సినిమాకి వచ్చింది. అఫ్ కోర్స్ రావచ్చు, ఆ సత్తా ఉన్న ఆర్టిస్టులే. చాలా బాగా చేశారు ఆ సినిమా. అన్ని సినిమాల్లో బాగానే చేశారు, అదే. వాళ్ళదేం లేదు. అండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ 35కి వచ్చింది అరుణ్ దేవ్. అండ్ మాస్టర్ హారిక. స్టోరీ రైనింగ్ వచ్చేసి శివ పాలడుగు. మ్యూజిక్ షాప్ మూర్తి అంట సినిమా పేరు. దానికి ఒక బెస్ట్ స్టోరీ రైటర్ వచ్చింది. లక్కీ భాస్కర్కి స్క్రీన్ ప్లే ఇచ్చారు. రాజు యాదవ్కి ఉత్తమ సాంగ్ లిరిసిస్ట్గా వచ్చింది. రాజు యాదవ్ అంటే ఈ అబ్బాయి గెటప్ సీన్ హీరోగా చేసిన సినిమా, ఓకే, దానికి కూడా ఒక అవార్డు వచ్చింది. బరే ఉంది. అన్ని కన్సిడర్ చేసినట్టుగా మనం చూడట్లేదు. గామి సినిమాకి ఒక సినిమాటోగ్రఫీ వచ్చింది. ఎడిటింగ్ లక్కీ భాస్కర్కి వచ్చింది. గామికి మళ్ళీ ఆడియోగ్రాఫర్ కూడా వచ్చింది. కానీ ఇవన్నీ చూస్తుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? అందరికీ ఇచ్చారనిపించింది కదా, విమర్శలకి లేకుండా ఇబ్బంది లేకుండా. దేవరకి అంటే ఒకే సినిమాకి 10 ఇస్తే ఇంతకుముందు అట్లుండేవి, అందరికీ ఇచ్చారు. కపి కుర్రాళ్ళ దగ్గర ఎందుకో కొంతమంది కొంచెం అటు ఇటు మాట్లాడారు తప్ప మిగతా దానికి ఏమీ లేదు. ఆయుధ పూజ సాంగ్కి కొరియోగ్రఫీ బెస్ట్ కొరియోగ్రఫీ వచ్చింది దేవరలో. అండ్ కల్కి అగైన్ ఆర్ట్ డైరెక్షన్ అఫ్ కోర్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, అది ఇవ్వకుండా ఉండలేము. గ్యాంగ్స్టర్ అనే సినిమాకి కొరియోగ్రాఫర్ యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చింది. రజాకార్కి మేకప్ ఆర్టిస్ట్ ఆబ్వియస్లీ గుడ్, ఒప్పుకోవచ్చు. మేకప్ ఆర్టిస్టులు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ ఏమో, అవును, కాస్ట్యూమ్ డిజైనర్ ఆబ్వియస్లీ కల్కికే ఇవ్వాలి. అంటే అవార్డులు చిన్న చిన్న సినిమాలకు కూడా సరైన గుర్తింపు వచ్చిందని అనుకోవచ్చు. వచ్చింది. కాస్ట్యూమ్స్ కల్కి కాస్ట్యూమ్స్ లో కూడా వచ్చింది. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్కి జ్యూరీ స్పెషల్ జ్యూరీ ఇచ్చారు. అలాగే స్పెషల్ జ్యూరీ హీరోయిన్ అనన్య నాగల్ల పొట్టేల్. స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ సుజిత్ అండ్ సందీప్ కా. నెక్స్ట్ జ్యూరీ అవార్డు నిర్మాత ప్రశాంత్ రెడ్డి. రాజు యాదవ్కి 2 అవార్డులు. జ్యూరీ సింగర్ ఫరియా అబ్దుల్లా, ర్యాప్ సాంగ్ పాడిందంట మత్తు వదలరాలో. బెస్ట్ బుక్ ఇన్ సినిమా, బాగా బుక్ అయిన సినిమా రెంటాల జయదేవ్. మన సినిమా ఫస్ట్ రీల్, నాకు తెలియదు అదేంటో. ఆబ్వియస్లీ దిస్ ఈస్ వాట్ అవార్డ్స్. ఇవన్నీ ప్రకటించింది ఎవరు? గవర్నమెంట్, గద్దర్ అవార్డ్స్ ప్రభుత్వం ప్రకటించింది. అండ్ జ్యూరీ మెంబర్గా జయసుధ గారు ఉన్నారు. ఆబ్వియస్లీ ఫిలిం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు కూడా. సో ఆ ఇయర్ అన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చిన అవార్డ్స్. కానీ ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం పెద్ద సినిమాలకి అన్ని అవార్డులు వస్తున్నాయి, చిన్న సినిమాలను పట్టించుకోవట్లేదు, ఆదరణ లేదు. అక్కడికి వచ్చేసరికి కొంతమంది ఏ అవార్డులు ఎందుకులే, అవార్డులతో మాకు సంబంధం లేదు, ప్రేక్షకుల మనసు దోచుకుంటే చాలు దగ్గరకు వచ్చేసారు. కానీ అవార్డు ఇస్తే ఎవరు తీసుకుంటారు? వాళ్ళని గుర్తిస్తే అందరికీ సంతోషమే కదా. బట్ ఈసారి మనం లేట్ అయితే అయింది, కానీ గద్దర్ అవార్డులు చూసిన తర్వాత విమర్శలకు వాళ్ళు తావివ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు, నీట్గా ఇచ్చారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అందరినీ కవర్ చేశారు, అన్ని రంగాల వాళ్ళని కవర్ చేశారు. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చేసరికి అది కాస్త సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఇస్తారంటారా, లేకపోతే కంటిన్యూ అయిపోతాయి? ఫైనల్ గా ఏం చెప్తారు ఈ అవార్డులకు సంబంధించి? ఈ అవార్డ్స్ నిజం మొన్నటి దాకా గద్దర్ పేరుతో అవార్డులు ఏంటి అదేంటి ఇదేంటి అన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఇంకా ఇంకేం మాట్లాడట్లేదు. చూద్దాం. థ్యాంక్ యూ.